నవరాత్రులు అసలు ఏం చేసుకుంటాం మనం? నవరాత్రులు అంటే మేము అమ్మవారిని పూజిస్తాం. 9 రోజులు 9 అవతారాలుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంగా పూజిస్తాం మనము. అందులో ఏందంటే 9 అవతారాలు ఆమె శక్తి ఏందో, అదేందో మనకు తెలుస్తుందన్నమాట. మనం దీక్ష చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలి? ఎంత నిష్టగా ఉండాలన్న? మనం దీక్ష అంటే ఫస్ట్ డే మనము కట్టే కంకణంతోని మనం తినే ఫుడ్డు సెపరేట్‌గా ఉండాలి. మనం పడుకునేది సెపరేట్‌గా ఉండాలి. మోస్ట్‌లీ ఇక్కడ పడుకుంటే బెస్ట్ ఉంటది మనకు. ఎట్లా అనిపిస్తుంది? దీక్ష ఉన్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తదన్న? దీక్ష ఉన్నప్పుడు మనకు తెలీదు. ఆకలి అనేది తెలవదు, ఏం తెలవదు. అమ్మవారు చూసుకుంటది అదంతా. మనకేందంటే గడిచిపోతూ ఉంటది. దీక్ష చేసినాక ఏం చేస్తారన్న మీరు? ఫస్ట్ ఎక్కడ ఉన్నవాడో ఫస్ట్ రాంగానే మళ్ళీ సెకండ్ టైము స్నానం చేసుకొని, ఫ్రెష్ అప్ అయిపోయి, డైరెక్ట్ అమ్మవారి దగ్గరకొచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత, తీర్థం తీసుకున్న తర్వాతే మళ్ళీ ఫుడ్ చేసుకోవాలి. దీక్ష తప్పితే ఏమైతదన్న? దీక్ష తప్పితే అప్పటిదప్పుడు అమ్మవారు చూపిచ్చేస్తది. అంటే ఏ విధంగా అంటే ఏ విధంగా అంటే ఏ విధంగానే చూపియొచ్చు.